మంచి నమ్మకం కలిగి ఉన్నారు అక్కడ. ఈ బాటల్ ఉందనుకో, ఒక 20 రూపాయలు పెట్టి నీళ్ళు బాటలు తీసుకుంటారు. దాంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయే లోపల నీళ్ళు తాగితే పనిపిస్తుంది. ఆ నీళ్ళు ఉండగా ఆ డేట్ ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, అప్పుడు తాగుతారు చెప్పండి? మీరే డబ్బులు పెట్టుకున్నా తాగరు. ఎందుకు అన్నారు? శరీరానికి హానికరంగా మారిపోతుంది. ఒక గుంతలో ఉన్న ఆ నీళ్ళు అలాగే ఉంటే పాకలు పట్టిపోతాయి. ఒక వారంలో కడవగలకపోతే కడవ కూడా పాకలు పట్టిపోతుంది. మరి మనము ఇన్ని సంవత్సరాల నుండి కూడా వాక్యం వివరించకుండా విని అలాగే ఉంటే మన లోపల పాకలు పట్టి పారేగి ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి. అందుకనే పండగ నాడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఉంటే ఎలా చేయగలిగి చేయకపోతే యాడికి పోతాం చెప్పండి? ప్రకటన గ్రంథం 21:8 వచనములో నరకానికి ఎవరు పోతారో లిస్ట్ ఉంది. పిరికివారును, అవిశ్వాసులను, అంటే ఎంత విన కూడా విశ్వాసం ఉన్నది ఇళ్ళకి. అట్లా నాకు కొంచెం ఇట్లా చెప్పి అయిపోయింది, చర్చ అయిపోయా మర్చిపోతాడు. పిరికివారును, అవిశ్వాసులను, అసహాయులను. అసహాయులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరన్నా మంచి పాట పాడినా వాసుకోరు, ఎవరన్నా వాక్యం చెప్పినా అన్న వచ్చి అన్న లోపల ఇది ఏం చేస్తారంటే డౌన్ అయిపోతుంది. కొత్తగా ఎవరైనా చెప్తుంటే కన్నా మనం మాట్లాడకూడదు, కానీ ఆయన పేరు కూడా అవసరం లేదు. ఒక పిల్లగాడు, మన పిల్లగాడే, మరాఠీ చేతికి అంతా తిరిగి పాటలు పాడుతూ తిరుగుతుంటే అన్న ఏమన్నాడంటే, నీ పెద్దవాడు మమ్మల్ని ఏం పట్టించుకుంటావు? ఈయన పాస్టర్ ఎంకరేజ్ చేసే తెచ్చిపెట్టి మమ్మల్ని పట్టించుకోకపో, నీ పెద్దలోకి తిరుగుతావు అంటే అర్థం ఏంటి? మీరు తిరగద్దనా, ఎదగద్దనా? ఎంకరేజ్ చేయాలి, లేదా వాళ్ళకి అర్థమయ్యే రీతులు చెప్పాలి. అసహించుకోకూడదు ఎప్పుడైనా కానీ. ఇంకా నాకన్నా నీవు బాగు చెప్పాలి అని మనం చెప్పాలి. నేను నాకన్నా ఎట్లా బాగా చెప్తావు? నిన్న మన బైబిల్ పెడుతుంది కదా, నిన్న మన పాటలు పాడుతున్నావు కదా, నీవెందుకు ఇంత టాలెంట్ చూపిస్తావు? ఇలా కాబట్టి అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారకులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధం చెప్పి అందరు కూడా ఎక్కడ పోతారంట? మండుచున్న అగ్నిగుండములో పారేయడం. ఆయన పని సమాప్తమైపోయింది. ఈ లోకానికి వచ్చాడు 33.5 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల లోపు ఎందుకు సేవ